హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. అమ్మా, అన్నం పెట్టు. మళ్ళీ వెంటనే ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. హడావిడిగా లోపలికొస్తూ అన్నాడు హరీష్. ఏమిట్రా ఆ తొందర? తిండి కూడా కడుపు నిండా తినడానికి నీకు టైం లేదంటావు. ఏం పిల్లాడివో ఏమిటో? ఎన్ని పనులున్నా తిండి దగ్గర తొందర అయితే ఎలా? ఆ తినే 4 మెతుకులు నెమ్మదిగా తినవాయే అనుకుంటూ వచ్చి కంచం గ్లాసు పెట్టి వడ్డన మొదలెట్టింది రామాయమ్మ. ఏది శ్రేష్ఠ? కనబడదేం? అడిగాడు హరీష్. ఇప్పటివరకు ఇక్కడే ఉంది. నీతో కలిసి తిందామని ఇప్పటివరకు భోంచేయకుండా కూర్చుంది. పాపం చూసి చూసి నువ్వెంతకీ రాకపోయేసరికి ఇందాకే తింది. అమ్మాయి శ్రేష్ఠ, శ్రేష్ఠ పెద్దగా పిలిచింది రామాయమ్మ. ఆ ఆ చాలు అంటూ బెడ్రూమ్ కేసి చూస్తూ నా కంచంలో వడ్డిస్తున్నావు. ఎంత వేసేశావో చూడు. అబ్బా, ఇదంతా ఎలా తినాలి? అన్నాడు పళ్ళెం కేసి చూస్తూ హరీష్. ఒరేయ్, అదేం కూరో చూసే అంటున్నావా ఆ మాట? నీకెంతో ఇష్టమైన గుత్తొంకాయ కూర. ఓ, మరింకేం, అంతా లాగించేస్తా. నీ కోడలు చేసిందా నువ్వు చేశావా? అన్నంలో కూర కలుపుకుంటూ అడిగాడు. ఎవరు చేస్తే ఏమిరా? తిని బాగుందా లేదా చెప్పు నవ్వుతూ అంది ఆమె. ఆహా, నువ్వు చేస్తే అసలు బాగుండదన్న ప్రశ్నే లేదుగా ముద్ద నోట్లో పెట్టుకుంటూ అన్నాడు. అంతా నీ ఊహ. మొన్న నువ్వు ఊరెళ్ళినప్పుడు కోడలు వంట చేసింది ఎంత బాగా చేసిందనుకున్నావు? మీ నాన్న భోంచేస్తూ నాకస్సలు వంటే రాదు పొమ్మన్నారు అంది కొడుకు కంచంలో మరింత కూర వడ్డిస్తూ. ఏమో, నేనెక్కడ తిన్నా నీ వంట రుచి రాదు. ఆ పెరిగేసేయ్ అన్నాడు హడావిడిగా గడియారం చూసుకుంటూ. వీరి సంభాషణంతా వింటున్న శ్రేష్ఠ ముఖం ఎర్ర మందారంలా ఉంది. ఒంటి వేడిసగులు కక్కుతున్నట్టుగా అనిపించింది. గబగబా వెళ్ళి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది. భోజనం పూర్తి చేసి గదిలోకొచ్చి భార్య పడుకుందనుకొని చప్పుడు చేయకుండా వెళ్ళి అమ్మా వెళ్ళొస్తాను. సాయంత్రం 6, 6:30 కల్లా వస్తాను అంటూ వెళ్ళిపోయాడు హరీష్. తలుపు గదియవేసి కోడలు గదిలోకెళ్ళి ఆమె పడుకోనుండడం చూసి వెనక్కెళ్ళి ఆ రోజు శనివారం కావడం వల్ల మినపరొట్టె కోసం పప్పు రుబ్బుతూ రాత్రి టిఫిన్ ఏర్పాటు చేస్తూ ఉండిపోయింది రామాయమ్మ. రామాయమ్మ గారిని చూడగానే ఎవరికైనా 2 చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. పచ్చటి శరీర ఛాయ, కళ్ళ నిండుగా కాటుక, పావలా కాసంత బొట్టు, చక్కటి తలకట్టు, నిండైన చిరునవ్వు స్త్రీత్వం ఉట్టిపడేలా అనిపిస్తుంది. మంచి విగ్రహపుష్టే కాదు, మంచి గంధం లాంటి మనసు కూడా ఆమెకు భగవంతుడిచ్చిన వరం. అందుకే ఆమెను చూడగానే అందరికీ దండం పెట్టాలనిపిస్తోంది. ఆ చుట్టుపక్కల ఆ వాడలో ఉన్న పిన్న, పెద్ద అందరూ ఆమెకు ఆప్తులే. వదిన అని కొందరు, అక్క అని కొందరు, పిన్ని అని కొందరు, అలా వరుసలు కలిపేసి క్షణంలో ఆమెకు చేరువవుతారు. చివరికి చిన్నపిల్లల బొమ్మల పెళ్ళిళ్ళు చేయాలంటే తాటాకు బొమ్మలు చేయడానికి, తాటాకు బట్టల దగ్గర నుంచి ముస్తాబు చేసేందుకు పాతగుడ్డతో బొట్టు, కాటుక మాత్రమే కాకుండా పప్పు, బెల్లాలు, పిండి వంటలు కూడా ఆమె తయారు చేసిచ్చేది. పిల్లలందరికీ ఆమె అమ్మమ్మో, బామ్మో అవుతుంది. నీ ఓపిక్కే మెచ్చుకోవాలి రామాయమ్మ అనేవారు తోటివారు. ఊరి పిల్లలందరికీ ఇంత చేస్తావు. నీ సొంత మనవడో, మనవరాలో వస్తే ఇంకా ఎంత చేస్తావో? అసలు కింద కాలు పెట్టి నడవనిస్తావా? ఇంతకీ ఆ వచ్చే కోడలు అదృష్టవంతురాలు అనేవారు. తల్లిలాంటి అత్త దొరకడం అదృష్టం కదూ అనేవారు చిన్నవారు. కోడలు నెల తప్పిందని తెలుసుకొని మురిసిపోతూ, ఊళ్ళో వాళ్ళ మాటలు తలుచుకొని మురిసిపోతూ పప్పు రుబ్బడంలో నిమగ్నమైపోయింది రామాయమ్మ. మినపరొట్టంటే హరీష్‌కి ప్రాణం. దానిలో నంచుకోవడానికి ఉల్లిపాయ పచ్చడి చేస్తే వాడికి పంచి పరమాన్నాలు తిన్నంత ప్రీతి. ఆయనా అంతేగా. రామూ, మళ్ళీ ఎప్పుడు చేస్తావు మినపరొట్టె? అనేవారు చేతులు కడుక్కుంటూ. ఆ పూట తిన్న వెంటనే వెంకట్రావు గారు. ఆయనకి భార్య వంట ఎంత ఇష్టమో, భార్య అంటే అంతకు రెట్టింపిష్టం. ఆమె పంచే మమతానురాగాలు బొండు మల్లెల కన్నా ఇష్టం. కాపురానికొచ్చినది మొదలు ఇంట్లో ప్రతివారికి తల్లో నాలుకలా మెలుగుతూ మంచి పేరు తెచ్చుకుంది. కోడలంటే నా కోడలే, మేలిమి బంగారం గొప్పగా చెప్పుకునేది ఆమె అత్తగారు సూరమ్మగారు. అయితే వారికొచ్చిన సమస్యల్లా పెళ్ళై 10 ఏళ్లు కావచ్చినా రామాయమ్మ కడుపు పండకపోవడం. సూరమ్మగారు చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. ఏ నోటి వరమో, ఏ పూజ ఫలితమో 14 సంవత్సరాల తర్వాత వాళ్ళింట పాపాయి బలిగింది. హరీష్‌ను పువ్వుల్లో పెంచారు. సూరమ్మ కడుపు నిండిపోయింది. బంగారు మొలతాడు, మామిడి పిందెల గొలుసు, 2 చేతులకి మురుగులు, కాళ్ళకి మువ్వలు. అచ్చు అంబాడే బాలకృష్ణుడిలా ఉండేవాడు హరీష్. ఆమె హరీష్‌కి మూడో నెల రాగానే ముద్ద కుడుములు చేయించి ఊరంతా పంచింది. పాకుతుంటే పాయసం, అడుగులేస్తే అరిసెలో సంతర్పణ చేయించింది. పగలంతా హరీష్ సూరమ్మగారి ఒడిలో, రాత్రిళ్ళు రామాయమ్మ పక్కలో
అందరికీ ఆరో ప్రాణం హరీష్. హరీష్ పలుకు నేర్చాక, నడక నేర్చాక చేతికర్ర విసిరి అవతల పారేసింది. గుడికి వెళ్ళేటప్పుడు వాడే ఆమెకు తోడు. బడికి వెళ్ళేటప్పుడు ఆమె వాడికి తోడు. ఊళ్ళో పిల్లలందరూ వచ్చి వాళ్ళింటి ముందు ఆడాలి. హరీష్ ఆటకి వెళ్ళినా ఎప్పుడైనా ఆమె ప్రాణం కొట్టుకుపోయేది. వాడు ఆడింది ఆట, పాడింది పాట. వాడికేం కావాలన్నా సిఫార్సు చేయడానికి బామ్మ ప్రత్యక్షం. బామ్మ మాటంటే జడ్జిమెంట్ మరి. అత్తయ్య మరీ గారాబం చేసి వాడిని పాడు చేస్తున్నారు అనేది రామాయమ్మ. ముద్దుకైనా హద్దుండాలి అనేవాడు వెంకట్రావు గారు. హద్దులు ఎల్లెలు లేనిదేరా బామ్మ మనవళ్ళ ప్రేమ. అది బామ్మయి. నువ్వు తాతయిన నాడు తెలుస్తోంది ఈ తీపి. చెబితే అర్థం కాదు అంటూ వెళ్ళి హరీష్ని ఎత్తుకొని కూర్చొనేది సూరమ్మ. పప్పు రుబ్బుతున్నంతసేపు గతం మనసులో నలిగిపోయింది. ఊహల తుమ్మెదల్లా మనోపుష్పం మీద వాలిపోయాయి. ఆలోచనల పుప్పొన్ని ఆరగిస్తూ అనురాగపు తీయదనాన్ని గ్రోలుతూ. 6 దాటుతున్నా శ్రేష్ఠ లేవలేదు. అమ్మాయి ఒంట్లో బాగోలేదా? అబ్బాయి వచ్చే వేలైందిలే అంటూ లేపింది రామాయమ్మ. సమాధానం చెప్పకుండా లేచి బాత్రూంలోకెళ్ళి మొహం కడుక్కొచ్చింది శ్రేష్ఠ. ఒంట్లో నలతగా ఉందేమో కనుక్కో. మందేమైనా కావాలంటే చెప్పు, నే పట్టుకొస్తా. వాడొచ్చేసరికి లేట్ అవ్వచ్చు అన్నారు వెంకట్రావు గారు. ఏమీ అక్కర్లేదు ముక్తసరిగా జవాబు చెప్పింది శ్రేష్ఠ. మాటల్లోనే హరీష్ రావడంతో ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు. రామాయమ్మ, వెంకట్రావు గారులు. హరీష్ని చూడగాని మళ్ళీ మంచం ఎక్కింది శ్రేష్ఠ. శ్రేష్ఠ, అమ్మాయి పిలిచారు వెంకట్రావు గారు. అబ్బబ్బబ్బబ్బా, చంపేస్తున్నారు. ఏమిటో ఆ గావు కేకలు. విసుక్కుంటూ అట్నుంచి ఇటు తిరిగి పడుకుంది శ్రేష్ఠ. నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళవేం? అడిగాడు హరీష్. పిలుస్తారు. పొద్దుగూకులు మీ నాన్న అమ్మలకి సమాధానం చెప్పడమే నా ఉద్యోగం కసురుకుంది శ్రేష్ఠ. ఓస్, అది కష్టమేనా? నవ్వాడు హరీష్. మరొకప్పుడు అయితే ఆ నవ్వులో శృతి కలిపేది శ్రేష్ఠ. కానీ ఈరోజు కాలిపోతున్న మనసుకి ఆజ్యం పోసినట్టుంది ఆ పిలుపు. అందుకే అది జ్వాలల్లా దహిచ్చేస్తున్నట్టుంది ఆ పిలుపు. ఏమిటి, ఒకసారి మీ అత్తయ్య పిలుపు, మరోసారి మీ మామయ్య పిలుపు. ఈ చాదస్తపు శాలరీలతో ఎలా వేగుతున్నావో బాబు. 20లోనే 60లా ఉన్నావు అంది లిప్స్టిక్ని చిన్న అద్దంలో చూసుకొని కర్చీప్తో సరిచేసుకుంటూ తన ఫ్రెండ్ నిత్య. ఇప్పుడు ఆ మాటలు గబుక్కున జ్ఞాపకం వచ్చాయి. ఆమెలో దాగి ఉన్న కోపం పడగ విప్పి బుసలు కొట్టింది. అమ్మాయి శ్రేష్ఠ, నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళవేం? బట్టలు మార్చుకుంటూ అడిగాడు హరీష్ హెచ్చు స్వరంలో. పిలవగానే పరిగెత్తడానికి నేనేం పని మనిషినా? క్షణానికోసారి పిలుస్తారు, పనున్నా లేకపోయినా. మీరిప్పుడే ఇంటికొచ్చారు కదా. భార్యాభర్తలు ఏదో మాట్లాడుకుంటుంటారు. తెలవడం ఎందుకు అన్న జ్ఞానం ఉండక్కర్లా? అయినా నేను పెళ్లి చేసుకున్నది మిమ్మల్నా వాళ్ళనా? పిలవగానే పరిగెత్తడానికి. శ్రేష్ఠ, నువ్వేనా మాట్లాడుతున్నది? ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు హరీష్. అవును, నేనే. మిమ్మల్ని చేసుకొని నేనేం సుఖపడ్డాను? సరదాగా ఓ సినిమాకెళ్ళడం లేదు, ఓ షికారుకెళ్ళడం లేదు. ఎంతసేపు మీరు మీ అమ్మా నాన్నల భజన చేస్తూ కూర్చుంటారు. మీ వెనకే తందానా తానా అంటూ నేను. ఒక్కడే కొడుకు సుఖపడతావు అంటూ వచ్చిన సంబంధాలన్నీ వదులుకొని మీకిచ్చి కట్టబెట్టారు. ఎంఏ చదువుకొని అంట్లదానిలా ఇంట్లో కూర్చున్నాను. నా స్నేహితులందరూ హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ, జల్సా చేసుకుంటూ హాయిగా ఉన్నారు. కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుకుంది శ్రేష్ఠ. ఆమె దగ్గరగా వెళ్ళి నవ్వుతూ, శ్రేష్ఠ, హాయిగా ఉండడం అంటే ఉద్యోగం చేయడమేనా? మనకి ఆ అవసరం ఏముంది చెప్పు? అమ్మకి నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో నువ్వన్నా అంతే ఇష్టం. వారికి ఆడపిల్ల లేని లోటు నీ ద్వారా తీర్చుకుంటున్నారు. ఎందరికీ అత్తవారింట్లో ఆ స్థానం దొరుకుతుంది చెప్పు అన్నాడు భుజాల మీద చేతులు వేస్తూ. అతని చేతులు తోసిపారేసింది శ్రేష్ఠ. నా మొహం, ఇది ఒక అదృష్టమేనా? ఆ ముసలాళ్ళు జలగల్లా పట్టుకొని పీకు తింటున్నారు అంది. అంతే. హరీష్ అరచేతి 5 వేళ్ళు ఆమె చెంపకు అతుక్కుపోయాయి. ఆమె కళ్ళంట జలపాతం ప్రవహించింది. అప్పుడే శ్రేష్ఠ ఎంతకీ రాకపోవడంతో కొన్ని మల్లెపూలు దోసెట్లో పోసుకొని లోపలికొస్తున్న వెంకట్రావు గారు ఆ దృశ్యం చూసి చల్లం లేని వారిలా దోసలు వదిలేశారు. గాబరా పడ్డట్టుగా మల్లెలు గదంతా గంతులు వేశాయి. వెంకట్రావు గారి గుండె ఆగిపోయినట్టయింది. లోపల నుంచి బయటకొచ్చి చూసిన రామయ్యమ్మ గారికి ఆ దృశ్యం అర్థం కాలేదు. ఏమైందండి, ఈ పూలన్నీ ఇలా పడేశారేమిటి అంటూ దగ్గరగా వెళ్ళింది. కోడలికి నీకు అని కొన్నాను, జారిపోయాయే అన్నారు. పర్వాలేదు, నేనేరుతాలేండి అంటూ ఒక్కొక్క పువ్వు తీసి ఏరింది రామాయమ్మ. ఆమెకేసి తదేకంగా చూస్తున్న వెంకట్రావు గారు, ఈ పువ్వుల్ని ఏరావు గాని జారిపోతున్న నవ్వుల పువ్వుల్ని ఎలా ఏరుతావు
అన్నాడు ఆమె కేసి చూస్తూ. ఆ మాటలు అర్థం కాక అతని కేసి అమాయకంగా చూసింది ఆమె. అవును రాము, మనం కొన్నాళ్ళు ఎక్కడికైనా పోవాలి. ఎప్పటినుంచో కాశీ, రామేశ్వరం, గయా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నావుగా. పద, తీసుకెళ్తాను. మంచి రోజు చూడు అన్నారు. తను విన్న మాటల్ని, చూసిన దృశ్యాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ. చాల్లేండి, మనం తీర్థయాత్రలు చేయడానికి ఇదా సమయం? ఎవరైనా వింటే నవ్విపోతారు. కోడలిప్పుడు వట్టి మనిషి కూడా కాదు. పాపం, ఏ పని చూసుకోగలుగుతుంది? దానికేదైనా తినాలని ఉంటే చేసి పెట్టాలి. ఏడో నెలలో శ్రీమంతం చెయ్యాలి. అప్పటికి మల్లెపూల కాలం అయిపోతుంది. అందుకని ఇప్పుడే పెద్ద పెద్ద పువ్వులు తెప్పించి మల్లెపూలతో వంకి జడ వేయాలి అంది చేతిలోని పూలని పళ్ళెంలో పోస్తూ. వెంకట్రావు గారు ఆమెకేసి జాలిగా చూసి నిట్టూర్చారు. రామాయమ్మ ఆ నిట్టూర్పెందుకో అర్థం కాక అతని మొహంలోకి చూసింది. అంతలో శ్రేష్ఠ వెక్కి వెక్కి ఏడుపు, గట్టిగా అరుస్తున్న హరీష్ గొంతు విని కంగారుగా అక్కడికెళ్ళింది రామాయమ్మ. ఆమె రావడం చూసి దబాల్న తలుపేసేసింది శ్రేష్ఠ. రామాయమ్మకి భూమి బద్దలైపోతున్నట్టు అనిపించింది. కళ్ళు గిర్రున తిరిగాయి. అంతలో బయటకొచ్చాడు హరీష్ తలుపు తెరుచుకొని. గడప దగ్గర నించున్న రామాయమ్మని చూసి అన్నం పెట్టమ్మా అన్నాడు. ఆ మాటలకు వెంకట్రావు గారు రామాయమ్మని చూసి ఏదో సైగ చేశారు శ్రేష్ఠ గదివైపు చూపిస్తూ. అర్థమైనట్టు తలూపింది రామాయమ్మ. నాకు కాళ్ళు పీకుతున్నాయి, నీ పెళ్ళాన్ని వడ్డించమను. అయినా పెళ్ళామొచ్చినా కూడా నన్ను వడ్డించమని అడుగుతావేమిట్రా చిన్నపిల్లాడిలా అంది పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ. అమ్మా, నువ్వేనా ఇలా అంటున్నది? శ్రేష్ఠ మాటలకు కోపం వచ్చిందా? అమ్మా, ఈ ఇల్లు ఒక అనురాగ కోవెల అందరికీ. నాన్న నువ్వు అందరికీ దేవతలతో సమానం. అటువంటిది కన్నబిడ్డైన నాకు నీకన్నా ఎవరమ్మా ఎక్కువ? మీ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖురాలు శ్రేష్ఠ. పల్లెటూళ్ళలో ఎక్కడో పుట్టి, ఎలాగో ప్రైవేటుగా పరీక్షలు కట్టి, ఎంఏ పాస్ అయ్యి, 10 మంది పిల్లల్లో తాను ఒక్కరిగా మధ్యతరగతి కుటుంబంలో పెరిగి, మీరు పంచు ప్రేమను అందుకొని ఆరగించుకోలేని తెలివి తక్కువ మనిషి. అసూయతో స్నేహితురాలు చెప్పే మాటలను అర్థం చేసుకోలేక ఆచరించాలనుకుంటున్న బుద్ధిహీనురాలు. దాని మాటలకేం, నువ్వొచ్చి అన్నం పెట్టు అంటూ కంచం దగ్గర కూర్చున్నాడు. శ్రేష్ఠని రమ్మని బతిమాలింది రామాయమ్మ. అయినా రాలేదు శ్రేష్ఠ. ఆమె మూర్ఖత్వానికి మండిపడుతూ భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు హరీష్. ఆ పూట అందరికీ పస్తే. ఎంతో సంతోషంగా చేసిన మినపరొట్టె తనను చూసి నవ్వుతున్నట్టు అనిపించింది రామాయమ్మకి. ఎలాగో అందర్నీ ఒప్పించి కాస్త ఎంగిలి పన్నిచ్చింది రామాయమ్మ. అలా పస్తుండడం ఇష్టం లేక, యాత్రలకని దూరంగా వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే దూరంగా ఉంటున్నారు దంపతులిద్దరు. కొడుకు ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి వీళ్ళు గుడికెళ్ళిపోతారు. ఏ రాత్రికో వాళ్ళు భోజనాలయ్యాక ఇల్లు చేరుకుంటారు. ఎందుకమ్మా ఇంత ఆలస్యం అని అడిగితే, పురాణ కాలక్షేపం జరుగుతోంది బాంబు గుడి దగ్గర అని చిన్న అబద్ధం చెప్పారు. నిజానికి గుళ్ళో కూర్చున్నంతసేపు వాళ్ళ ఆలోచనలు హరీష్, శ్రేష్ఠ, పుట్టబోయే పాపాయి గురించే. 7వ నెల రాగానే పుట్టింటికి బయలుదేరింది శ్రేష్ఠ. శ్రీమంతం వేడుక పూర్తి చేసి తల్లితో పంపించేసింది రామాయమ్మ. శ్రేష్ఠ వెళ్ళిపోతూ ఉంటే రామాయమ్మ పడ్డ బాధ మరో మనసున్న మనిషికి తప్ప మాటల్లో అర్థం కాదు. బయలుదేరి వెళ్ళినప్పటి నుంచి రోజులు లెక్కెత్తడం మొదలెట్టింది. ఆమె మది నిండా కొత్త ఊహలు, కొత్త ఊసులే. ఆ ఇంట్లో మళ్ళీ బుజ్జి హరీష్ వెలుస్తాడు. హరీష్‌కి సూరమ్మగారు చేయించిన మురుగులు, బంగారు మొలతాడు, మామిడి పిందెల గొలుసు, కాళ్ళ గజ్జెలు, చేతి ఉంగరాలు అన్నీ అలాగే ఉన్నాయి. అవన్నీ మళ్ళీ వాడికి పెట్టాలి. 3వ నెలలో ముద్ద కుడుములు, పాకుతుంటే పాయసం, అడుగులేస్తే అరిసెలు అన్నీ హరీష్‌కి జరిగినట్టే జరగాలి. ఆ మాటే వెంకట్రావు గారితో అంది. ఆయన నవ్వుతూ, మనవడు మనవడు అంటున్నావు? ఇవన్నీ మనుమరాలైనా చేస్తావా? లేక మనవడైతేనా అన్నారు. మనుమరాలైతే ఇంకా ఎక్కువ చేస్తాను. నా మెల్లో ఉన్న గొలుసు కూడా దానికే వేసేస్తాను. మనవడైనా మనవరాలైనా ముద్దు ముచ్చట్లు ఒకటే కదండీ అంది ఆమె నవ్వుతూ. ఎంత అక్షరలక్షలు విలువ చేసే మాటన్నావే రాము. నీ మనసు బంగారం అన్నారు ఆమె తల నిమురుతూ. వాళ్ళిద్దరూ 60 ఏళ్ల దాంపత్యంలోనూ ఎన్నడూ దెబ్బలాడుకున్న రోజు కనీసం ఒకటైనా లేదంటే నమ్మశక్యం కాదు. ఎవరైనా దెబ్బలాడుకుంటుంటే ఎందుకు దెబ్బలాడుకుంటున్నారో కూడా వాళ్ళకు అర్థం కాదు. జన్మ జన్మల బంధం వారిది. ప్రేమించడమే తెలుసు. ప్రేమను పొందడమే తెలుసు. నాగరికత ముదిరిన కల్మష వాతావరణం, కృత్రిమ తత్వం వారికి అంటలేదు. కాలచక్రంలో మరో 3 మాసాలు గడిచిపోయాయి. ఒక శుభముహూర్తంలో పండంటి పిల్లాన్ని ప్రసవించింది శ్రేష్ఠ. రామాయమ్మ గారికి పెద్ద నిధి దొరికినంత సంతోషం కలిగింది.
11వ రోజు నామకరణానికి వెళ్ళేటప్పుడు పిల్లాడికి నలుగు పెట్టి స్నానం చేయించాలని సున్నిపిన్ను విసిరించింది. మంచి ఆముదం, పుట్టతేనె, కస్తూరి మాత్రలు అన్నీ ఒక సూట్ కేసు నిండా నింపింది. కోడలి కోసం జడకుచ్చుళ్ళు, నాగరం చేయించింది. వెంకట్రావు గారు, రామాయమ్మ 10వ రోజుని శ్రేష్ఠ ఊరు చేరుకున్నారు. శ్రేష్ఠను చూడగానే గతుక్కుమంది రామాయమ్మ. శ్రేష్ఠ జుట్టు మెడల వరకు కత్తిరించేసుకుంది. ఆమెకిద్దామని తెచ్చిన జడకుచ్చులు, నాగారం తనని చూసి హేళనగా నవ్వుతున్నట్టుగా ఉన్నాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చక్కటి నీలాలు పిరుగుల దాకా వేలాడే జడ నిట్టూర్చింది. మర్నాడుదేమే పిల్లాడికి స్నానం చేయించడానికి ఆముదం, సున్నిపిండి, మీగడ, వెన్నపూస అంతా తయారు చేసింది. బాత్రూంలో 2 పీటలు వేసి వేడి నీళ్లు పెట్టుకొని కూర్చుంది బాబునెత్తుకొని. శ్రేష్ఠ గబుక్కున ఆమె చేతిలో నుంచి బాబుని లాక్కుంది. ఇవన్నీ ఏమిటండి చేదస్తం? బేబీ సోప్తో స్నానం చేయిస్తాను. ఈ గొడవంతా వద్దు. ఈ పిచ్చి పిచ్చివన్నీ ఇప్పుడెవరు చేయరు. నాకిష్టం లేదు అంది. రామాయమ్మ నోరు తెరిచి గుడ్లప్పగించి చూస్తుండిపోయింది. మతిపోయిందాన్లా. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. గుండె బరువెక్కింది. పీటమించి లేచి వెళ్ళిపోయింది శ్రేష్ఠకి దారినిస్తూ. కిరీటి అని పేరు పెట్టారు బాబుకి. ఎన్నో కీర్తి కిరీటాలు సంపాదించి చిరంజీవిగా వర్ధిల్లు బాబు అని ఆశీర్వదించి ఆభరణాలన్నీ తొడిగింది బాబుకి రామాయమ్మ. ఇవన్నీ వేయడమేమిటి పిల్లలకి అసహ్యంగా అంటూ వెంటనే అవన్నీ తీసేసింది. రామాయమ్మ గుండెల్లో మరో శూలం గుచ్చుకుంది. మరి కాసేపటికి కంసాల్ని పిలిపించి పిల్లాడికి పెట్టిన నగలన్నీ కరిగించి తన నెక్లెస్ చేయించుకోవడానికి ఆర్డర్ ఇచ్చింది శ్రేష్ఠ. అది చూసిన రామాయమ్మకి గుండె ముక్కలు ముక్కలైపోయింది. తన శరీరంలో ఒక భాగాన్ని కోసేసినంత బాధనిపించింది. గుండె చెరువైపోయింది. కన్నీళ్లు జలజలా కళ్ళంట రాలాయి. శరీరంలోని శక్తంతా పోయినట్టు కుప్పగా కూలిపోయింది. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, మమకారం ఇవన్నీ మనసున్న మనిషికి భగవంతుడు పెట్టిన శాపాల్లా అనిపించాయి. దీనంగా కూర్చున్న రామాయమ్మ భుజం మీద చెయ్యి వేసి, రాము, నువ్వలా కళ్ళనీళ్లు పెట్టుకొని దిగులుగా కూర్చుంటే నేను చూడలేను. పశుపక్ష్యాదులు కూడా వాటి ప్రేమను కొంతవరకే చూపిస్తాయి. మరి మనుషులు కూడా వాటిలాగే మారిపోతే సుఖం ఉంది కదూ. మరి ఈ కాలంలో విలువలు కూడా మారిపోతున్నాయి. వాటి ప్రకారం మనం మారకపోతే ఆందోళన, బాధ తప్ప ఏం మిగులుతుంది? ఓదార్చారు. ఆయన గుండెల మీద తలపెట్టి తనివితీరా ఏడ్చింది రామాయమ్మ. ఆ కన్నీటి తడిసి గుండె చల్లబడిందేమో లేచి మామూలుగా పనులు చేసుకుంది. ఆ మన్నాడే తీర్థయాత్రలకని బయలుదేరారు దంపతులిద్దరూ. ఇంటికెళ్లడం ఇష్టం లేక ఇంటి తాళాలు శ్రేష్ఠ చేతిలో పెట్టింది రామాయమ్మ. అమ్మా నాన్న ఎందుకు వెళ్తున్నారో తెలుసు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అటు తనని కన్నవారు, ఇటు తన కన్నవారు, కట్టుకున్నవారు. మధ్యలో మనసు నలిగిపోయింది హరీష్కి. బరువెక్కిన గుండెతో కన్నీరు కనబడకుండా ముఖానికి చేతులడ్డం పెట్టుకుని రైలు కనుమరుగయ్యే వరకు చేయి ఊపుతూ వీడ్కోలు చెప్పాడు హరీష్. ఇదే జీవితం, తెలుసుకో ఈ సత్యం. ఎవరో చెబుతున్నట్టుగా ఎక్కడి నుంచో ఈ మాటలు వినిపించాయి. గుండె లోతుల్లో నుంచి, నరాల నుంచి రైలు వెళ్ళిపోయింది. ఒక్కసారిగా జనం మటుమాయమైనట్టు స్టేషన్ నిశ్శబ్దంతో నిండిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ హరీష్ తిరుగుముఖం పట్టాడు. జీవన సత్యాన్ని కనుగొన్న యోగిల. మరో 25 ఏళ్ల తర్వాత తన కొడుకు కిరీటి కూడా తనలాగే తనని సాగనంపడానికి ఈ విధంగానే వచ్చే దృశ్యాన్ని ఊహించుకుంటూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.